లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కారుకు బీజేపీ ఎంపీ కోటిన్నర చెల్లించారని గుర్తించింది. లగ్జరీ కార్ డీలర్ బస్రత్ ఖాన్ ఇంట్లో తనిఖీలు చేసింది. అతని స్నేహితులు బంధువుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరిపింది. బస్రత్ ఖాన్ వద్ద రాజకీయ నాయకుల కార్లు కొన్నారని గుర్తించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సోదాలు చేపట్టిన ఈడీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. లగ్జరీ కార్ షోరూం వివరాలను సేకరించింది. కంపెనీ చైర్మన్, డైరెక్టర్ వివరాలపై ఆరా తీసింది. లగ్జరీ కార్లను కొన్నవారు చేసిన నగదు చెల్లింపులపై ఫోకస్ పెట్టింది. నగదు రూపంలో చెల్లించారా, బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారా అనే కోణంలో విచారణ చేపట్టింది. కార్లు కొనుగోలు చేసిన వారు ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ల్యాండ్ క్రూజర్ లగ్జరీ కారుకు బీజేపీ ఎంపీ కోటిన్నర రూపాయలు చెల్లించారని గుర్తించింది. లగ్జరీ కార్ డీలర్ బస్రత్ ఖాన్ ఇంట్లో తనిఖీలు చేసింది ఈడీ. అతని స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరిపింది. బస్రత్ ఖాన్ వద్ద రాజకీయ నాయకులు కార్లు కొన్నారని గుర్తించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో సోదాలు చేపట్టిన ఈడీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. లగ్జరీ కార్ షోరూం వివరాలు సేకరించింది. కంపెనీ చైర్మన్, డైరెక్టర్ వివరాలపై ఆరా తీసింది. లగ్జరీ కార్లను కొన్నవారు చేసిన నగదు చెల్లింపులపై ఫోకస్ పెట్టింది. నగదు రూపంలో చెల్లించారా, బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశారా అనే కోణంలో విచారణ చేసింది. కార్లు కొనుగోలు చేసిన వారు ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు వచ్చాయి.